వృశ్చిక రాశి వారికి సంబంధించి సామాన్య ప్రజల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి సంబంధించి 5వ ఇల్లు వీరికి తెలివితేటలకు సూచించేటువంటిది. ఇక్కడ శని కుజుల యొక్క కలయిక ఉండడం వలన విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి సంబంధించి విశేషమైనటువంటి సత్ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. విపరీతమైనటువంటి పట్టుదలతో కూడినటువంటి చదువు, మొండితనము, అలాగే కొన్ని రకాలైన ఆబ్స్టాకిల్స్ కూడా వస్తాయి. అంటే వీరు ఎంత మొండిగా వీరికి రాకుంటే దాని మీదే కూర్చొని బాగా పట్టుదలతో చేయడం వల్ల ఇంకేమైనా చదివేటువంటి వాటి దగ్గర నుంచి కూడా లోపం జరిగే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు 6వ ఇంట సూర్యుడు అద్భుతమైనటువంటి విజయాన్ని ఇస్తాడు. 6వ ఇంట ఉన్నటువంటి సూర్యుడు అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తాడు. అయితే 4వ ఇంట రాహు వల్ల ఇంట్లో చదువుకోవడానికి ప్రశాంతమైన వాతావరణం లోపించడము, కుటుంబ సమస్యలు, కుటుంబంలో ఎవరైనా గొడవలు, కొట్లాటలు, లేదా చిన్నపిల్లలు ఎవరన్నా వీరిని విసిగించడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మంచి వాతావరణం కోసం ప్రశాంతంగా మీరు వీలైతే చదువుకోవడం మంచిది. మంగళవారం నాడు ఎర్రటి కండువా మెడలో వేసుకొని లేదా ఎర్రటి రంగు వస్త్రములు ధరించడం వలన చాలా మంచి సత్ఫలితాలు కూడా పొందవచ్చు. అలాగే పోటీ పరీక్షలకు వెళ్ళేటప్పుడు వీలైతే ఒక కర్చీఫ్లో మీ అమ్మగారి చేత ఎర్రటి అక్షింతల్ని ఆ యొక్క కర్చీఫ్లో వేసి ముడి కట్టుకొని కుడి జేబులో పెట్టుకొని వెళ్ళడం వల్ల కూడా మంచి సత్ఫలితాలు పొందవచ్చు. ఇక ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి విషయానికి వస్తే, ఉద్యోగస్తుల్లో మనం ప్రాముఖ్యంగా చూసేటువంటిది అంటే 6వ స్థానంలో ఉద్యోగానికి సంబంధించి రాజ్యాధికార గ్రహమైనటువంటి సూర్యుడు ఉండడం వలన ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారికి, ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ఉత్తమమైనటువంటి హోదా వచ్చేటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది. పదోన్నతులు అంటే ప్రమోషన్స్ కూడా ఈ యొక్క సూర్యగ్రహ సంచారం వలన పదోన్నతి కూడా వచ్చే అవకాశం ఉంది. మీపై అధికారులు మీ పనితీరుపై గతంలో వారు చూపించినటువంటి నెగ్లెజబుల్ మాటలు అన్నీ కూడా వెనక్కి తీసుకుంటారు. ఇప్పుడు ఆశ్చర్యపోయేటువంటి క్రమంలో వారు ఉంటారు. అయితే 5వ ఇంట ఉన్నటువంటి ఈ యొక్క శనిగ్రహ సంచారం వలన మనము ఇక్కడ చూసుకుంటే 5వ ఇంట శనిగ్రహ సంచారం వలన విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. కొంచెం ఇబ్బందికరమైన వాతావరణంలో కూడా ఎక్కడ గ్యాప్ వచ్చినా మీరు మీ యొక్క టాలెంట్ ప్రూవ్ చేసుకునే క్రమంలో ముందుకెళ్తూ ఉంటారు. ఆదివారం నాడు సూర్యాష్టకం చదవడము, అలాగే వీలైతే మీ యొక్క టేబుల్ దగ్గర చిన్న రాగి పాత్రలో నీటిని ఉంచడం ఎప్పుడు కూడా చాలా మంచి సత్ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి విషయానికి వస్తే ఇప్పటి వరకు మనం అన్నీ కూడా తెలుసుకున్నాం. ఇక వైవాహిక జీవితానికి సంబంధించి భార్యాభర్తలు చాలా అన్యోన్యమైనటువంటి దాంపత్యంలో ఉంటూ ఉంటారు. ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. శుక్రుడు స్వక్షేత్రంలో లేదా అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్న కారణం చేత ఈ భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చాలా సజావుగా ఉంటాయి. ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ కూడా పెరుగుతుంది. 6వ ఇంట ఉన్నటువంటి సూర్యుడు మీ యొక్క భాగస్వామి యొక్క ఉండేటువంటి ఆరోగ్యంపై లేదా ఆయనకున్న అలవాట్లపై విపరీతమైనటువంటి పరిస్థితుల్ని చూపిస్తూ ఉంటాడు. కాబట్టి వీలైనంత వరకు కూడా వారి ఆరోగ్యము, వారికి ఉన్నటువంటి అలవాట్లని కాస్త మీరు తగ్గించడం మంచిది. భార్య భర్తలు ఇద్దరు కూడా చెప్పుడు మాటలు వినడం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అలాంటి ఇబ్బందులు పడకుండా ఉండండి. అలాగే మనకు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ యొక్క ఉద్యోగస్తులతో పాటు లక్ష్మీనారాయణుల యొక్క దేవతలను ఆరాధన చేయడం, వీలైతే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడం లేదా వేణుగోపాల స్వామి ఆలయానికి వెళ్ళడం కూడా విశేషమైనటువంటి సత్ఫలితాలు వీరు పొందవచ్చు. పాయసం నైవేద్యంగా శనివారం నాడు ఇంట్లో చేసుకోవడం కూడా విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. ఇక వివాహం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, వివాహ సంభావితమైనటువంటి ఇబ్బందులు, దోషములతో ఉన్నటువంటి వారు 7వ ఇంట శుక్రుడు, 9వ ఇంట్లో గురువు ఉండటం వల్ల కళ్యాణ ఘడియలు వచ్చాయని చెప్పచ్చు. ఖచ్చితంగా దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నోట్ దిస్ పాయింట్. 9వ ఇంట్లో ఉండేటువంటి గురువు మంచి సత్ఫలితాలను ఇస్తాడు. మీరు ప్రేమించిన వ్యక్తితో వివాహం జరిగేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. మీకు ఉన్నటువంటి గ్రహ సంచారాల్లో ఉన్నటువంటి గ్రహాలు, జాతక చక్రంలో ఉన్నటువంటి దోషాలు ఏమున్నా వాటికి సంబంధించినటువంటి పూజలు చేయించేసుకోండి. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి సంబంధించి ఉన్నటువంటి అష్టమంలో ఉన్నటువంటి గురు సంచారం ఏదైతే ఉందో ఉన్నటువంటి పరిస్థితుల వల్ల వీరికి మంచి
మంచి అందుబాటులో ఉండేటువంటి సంబంధం రావడం, మీరు అనుకున్న సంబంధం రావడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. గురువారం రోజున పసుపు లేదా గోల్డ్ కలర్ వస్త్రాలు ధరించడం, అలాగే ఆహార పదార్థాలు అంటే పసుపుతో చేసినటువంటి పులిహోరని ఎక్కడైనా సరే దేవాలయంలో భక్తులకు మీ చేత్తో మీరే పంచడం, ఇలాంటివి చేస్తే కూడా మంచి సత్ఫలితాలు పొందవచ్చు. ఇక రైతులకు సంబంధించినటువంటి విషయానికి వస్తే, రైతులకు సంబంధించి 4వ ఇంట రాహు వల్ల భూమి సంబంధితమైనటువంటి డాక్యుమెంటేషన్లో చిన్నపాటి పొరపాట్లు జరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే 6వ ఇంట బుధగ్రహ సంచారము సూర్యుడితో కలిసి ఉండడం వల్ల కూడా విశేషమైనటువంటి పరిస్థితుల్ని వీరు చూసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే అమ్మకాలు కొనడం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా తెలివితో వీరు పనిచేయడం అనేటువంటిది మంచిది. అలాగే పశువుల యొక్క ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించండి. ఎట్టి పరిస్థితుల్లో పశువులు పాడి ఉన్నటువంటి వాళ్ళు ఈ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పొలంలో నైరుతి మూల ఒక మట్టి ప్రమిదలో, అంతకు ముందు చెప్పినప్పుడు ఒకరికి ఏం చెప్పానంటే నైరుతి మూల నిమ్మకాయ కోసి బలిగా పెట్టేయమని చెప్పాను. కానీ ఇప్పుడు పొలంలో నైరుతి మూలలో మట్టి ప్రమిదలో ఆముదము నూనెతో దీపం వెలిగించడం మంచిది. దాని వలన అంటే ఆ దీపం వల్ల కొండెక్కకుండా చూడండి, ఆముదంతో దీపం నైరుతి మూల వెలిగించడం వల్ల విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. గృహిణులు ఎవరైనా ఉంటే గనక 4వ స్థానము సుఖస్థానంగా మనం పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి ఇక్కడ రాహుగ్రహ సంచారం ఉన్న కారణం చేత మనకు ఎన్ని సౌకర్యాలు ఉన్నా ఏదో తెలవనటువంటి వెలితి ఉంటూ ఉంటుంది. ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా ఏదన్నా పర్చేస్ చేస్తే ఇంకా నేను ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేశా, ఈ డబ్బులకు ఇంకెక్కువ వస్తాయి అనేటువంటి ధోరణి వారికి దగ్గర ఉంటుంది. 5వ ఇంట శని కుజుల యొక్క సంచారం వలన సంతానం యొక్క ప్రవర్తన లేదా ఆరోగ్యం మీకు కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మీ యొక్క సంతానం సంబంధించిన ఆరోగ్య విషయాలు కానీ వాటికి సంబంధించి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అతిగా ఆలోచించడం మానుకోవడం మంచిది. ఇవన్నీ కూడా ఏంటంటే గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయములు మాత్రమే. మంగళవారం రోజున అమ్మవారికి సంబంధించి మీకు ఒకవేళ గ్రామదేవతలు ఉంటే గ్రామదేవతలు, ఎల్లమ్మ తల్లి లాంటి వారు ఉంటే వారికి పూజ చేయడం మంచిది. అలాగే ఉప్పు కలిపినటువంటి నీటితో ఇల్లంతా శుభ్రం చేసుకోవడం మంచిది మంగళవారం నాడు. ఇక రాజకీయ నాయకులకు సంబంధించి విషయానికి వస్తే 6వ ఇంట సూర్యుడు మీ యొక్క ప్రత్యర్థులను పటాపంచలు చేసేటువంటి క్రమంలో ఉంటారు. మీ యొక్క స్పీచ్లకు ప్రజలందరూ కూడా విశేషమైనటువంటి స్పందన లభిస్తూ ఉంటుంది. అలాగే మీకు 5వ ఇంట శని కుజుల యొక్క కలయిక వలన వ్యూహాలకు మీరు ఏదైతే వ్యూహం చేస్తారో దానికి ప్రతి వ్యూహం చేసే వాళ్ళు ఉంటారు. దానివల్ల ప్రమాదం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. అది విశ్వాసం అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది మీకు కనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళకండి. శనివారం రోజున శనిదేవుడికి సంబంధించి విశేష తైలాభిషేకం అంటే మనం శనికి సాధారణంగా మీరు నీలాంజన సమాభాసం రవిపుత్రమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అని నూనె పోయొచ్చు. కానీ అలా కాకుండా ఇంకా వీలైతే మీరు విశేషంగా శని చాలీసా, శని అష్టోత్తరము అని చెబుతున్నంతసేపు శనికి తైలాభిషేకం చేస్తూనే ఉండండి. ఆ పోసినటువంటి నూనె కూడా వీలైతే ఒక దీపంలోకి వెళ్ళేట్టుగా ప్లాన్ చేయండి. దాని వలన విశేషంగా మీకున్నటువంటి శని సంభావిత దోషములు పోతాయి. ఇవన్నీ గోచారరీత్యా చెప్తున్న విషయములు. ఇన్ డీటెయిల్గా జాతకం కావాలనుకున్న వాళ్ళు కూడా కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. ఇక అందరూ కూడా వీటికి సంబంధించి ప్రతికూల పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలనేటువంటి విషయాన్ని, రెమెడీస్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఫస్ట్ గృహిణుల విషయానికి వస్తే, కొంతమంది గృహిణులు వాళ్ళ యొక్క భర్తల వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు చెప్పిన మాట వినట్లేదు, లేదా బాగా డ్రింక్ చేసి వచ్చి ఇబ్బంది పెడుతున్నారని కొంతమంది కొన్ని కామెంట్స్లో పెట్టారు. వాళ్ళ కోసం ఈ రెమెడీ ప్రతి సోమవారం నాడు కూడా ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని, ఒక ఆలగడ్డ తీసుకొని ఆంజనేయ స్వామి దేవాలయంలో రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్నటువంటి చోటికి వెళ్ళి ఆ రావి చెట్టు దగ్గర ఆ యొక్క ఆంజనేయ స్వామి దగ్గర ఆలగడ్డ లేదా లోపల వాళ్ళు తీసుకెళ్ళనివ్వరు బంగాళదుంప అనుకుంటే కనుక ఆ బంగాళదుంపను అలాగే స్వామివారి దగ్గర ప్రదక్షిణలు చేసి బయటకు వచ్చి రాగి చెంబులో నీళ్లు పోసి ఆ యొక్క బంగాళదుంప అది ఆలగడ్డను కట్ చేసి నీళ్ళలో వేసి రావి చెట్టు వేప చెట్టు చుట్టూ కూడా ఒక 21 ప్రదక్షిణాలు చేసి అవి నీళ్లు ఆ యొక్క బంగాళదుంప అంటే ఆలగడ్డను అందులో వేసేసేయండి. దాని వలన మీ బలమైనటువంటి కోరికలన్నీ కూడా తీరతాయి. ఇది వాళ్ళకి. విద్యార్థులకు సంబంధించి ఏంటంటే ఒక డార్క్ రూమ్లో కార్నర్కి ఆవు నెయ్యితోని, ప్యూర్ ఆవు నెయ్యితోని దీపం పెట్టి ఒక ఒత్తి పొడుగొత్తి మధ్య భూవొత్తిలా పెట్టేసి కను ఆర్పకుండా ఆ దీపాన్ని ఒక 30 సెకండ్స్ చూడండి. దగ్గరగా కాదు, కొంచెం దూరంగా చీకటి రూమ్ ఉండాలి. ఇలా చూసిన తర్వాతకి ఏదైనా చదవడం,
నిత్యము కూడా ఉదయం పూట మీరు ఏదన్నా చదవాలి, చదివింది నాకు బాగా గుర్తుండాలి అనుకుంటే నిద్రపోయి లేచిన తర్వాతకి మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. వెంటనే సూర్యోదయం కంటే ముందే 4:30-5 గంటలకు లేచి స్నానం చేసి అమ్మవారికి సంబంధించి వాగ్దేవి అయిన నమః 11 సార్లు అనుకొని మీరు ఏం చదివితే అది మీ మైండ్లో గుర్తుంటుంది. సో విద్యార్థులందరూ కూడా ఈ పని చేయండి. ఇక ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో వారికి సంబంధించి వారికి ఉన్నదాల్లో ఏంటంటే విపరీతమైన స్ట్రెస్. ఈ ఉద్యోగము, ఈ విద్య, స్కూలు, ఇల్లు అన్నీ దాటుకొని ప్రశాంతంగా ఉందామని వస్తే అదే ప్రెషర్కి డబల్ త్రిబుల్ ప్రెషర్ ఆఫీస్లో ఇస్తూ ఉన్నారు ఇవాళ రేపు. కాబట్టి వీరు ప్రతిరోజు కూడా ఒకటి నమ్మండి, పరమశివుడు లేదా లక్ష్మీ నరసింహస్వామి మీ వెంటే ఉన్నాడు అనుకొని రోజు ఉదయాన్నే ఒక 108 సార్లు ఓం నమః శివాయ అన్న మంత్రాన్ని సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి తెల్లటి వస్త్రాలు ధరించి ఒక మ్యాట్ వేసుకొని అలా కూర్చొని వీలైతే డాబా పైన ఎక్కడైనా చేయండి ఓం నమః శివాయ అన్న మంత్రాన్ని. సాయంత్రం మీరు ఆఫీస్లో ఉన్నా సరే కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ ఆఫీస్లో ఎక్కడన్నా ఒక చోట కూర్చొని ఓం నమః శివాయ అన్న మంత్రాన్ని 108 సార్లు. ఎన్నో పనులు ఉంటాయి. మనం భగవంతుడికి కేటాయించేది కేవలం పొద్దున 10 సాయంత్రం 10 నిమిషాలు. మీ మానసికమైనటువంటి స్ట్రెస్ అంతా కూడా పోతుంది. లక్ష్మీ నరసింహస్వామి ఇష్టం మీకు అనుకుంటే ఓం లక్ష్మీ నారసింహాయ నమః. స్వామివారు మీకున్న కష్టానికి ఆయనే స్వయంగా ఒక ఉగ్రుడిలా వచ్చి ఆ కష్టాన్ని తీర్చేస్తాడు. వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో మీ యొక్క వ్యాపార స్థలం దగ్గర గురువారం నాడు తెల్ల ఆవాలు సాంబ్రాణి ఇలా నుదురు దగ్గర పెట్టుకొని సాయంత్రం పూట వేయండి. గురువారం నాడు వీలైతే తెల్ల ఆవాలు సాంబ్రాణి కలిపి అక్కడ సాంబ్రాణి పొగ ధూపం వేయండి. అలాగే ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో ఆడవాళ్ళైతే బాగా గుర్తుంచుకోండి అమ్మా, ఆడపిల్లలు ఎవరైతే వివాహం కోసం చూస్తున్నారో ఆంజనేయ స్వామి ఫోటో ఉంటుంది, ఫోటోలో ఆంజనేయ స్వామి తోక కూడా ఉండాలి. మంగళవారం నుంచి ప్రారంభించి 21 మీకు డేట్ ప్రాబ్లం అంతా క్లియర్ అయిన తర్వాతకి 21 డేస్ 21 రోజులు రోజు కూడా ఆంజనేయ స్వామి తోక వరకే సంపెంగ నూనె సింధూరం కలిపి బొట్టు పెట్టండి. 21 రోజుల పాటు చేయండి. అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 21 రోజుల పాటు బాగా వినండి. 21 రోజుల పాటు ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే ఎవరితో మాట్లాడొద్దు, కాళ్ళకు చెప్పులు వేసుకోకూడదు. దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి దూరంగా ఉంటే బండి మీద అయినా సరే వెళ్ళాలి. ఒక టైం అనుకుంటే ఆ టైం 6 అంటే 6 గంటలకి 6 దాటి కనుక మీరు ప్రదక్షిణాలు చేస్తే పనికిరాదు. మొదటి నుంచి చేయండి. అలా 21 రోజులు ప్రదక్షిణాలు చేయండి. ప్రదక్షిణాలు అయిన తర్వాత మీరు మాట్లాడొచ్చు, ప్రదక్షిణాలు అయిన తర్వాతకి మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఆ ప్రదక్షిణాలకు వాడేటువంటి దుస్తులు ఇక దేనికి వాడకూడదు, కేవలం దేవాలయానికి మాత్రమే వాడాలి. ఇలా 21 రోజుల పాటు చేస్తే మీ బలమైన కోరికలు కూడా తీరుతాయి. మూడవది, రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో రాజశ్యామల యాగం లాంటివి చేయించుకోండి. దుర్గా సప్తశతితో కూడినటువంటి చండీ హోమం చేయించుకోండి. దానివల్ల ప్రతికూల పరిస్థితులు పోతాయి. సినిమా రంగంలో ఉన్న వాళ్ళు కూడా అష్టలక్ష్మీ దేవతకి లేదా అమ్మవారి దేవతలందరికీ కూడా విశేషమైనటువంటి పూజలు హోమాలు నిర్వహించుకోండి. ఉన్నటువంటి కాలం అంత మంచిగా లేదు. రైతులు ఎవరైతే ఉంటారో పాలు అలాగే నీళ్లు కలిపి జంట నాగులకి ఎక్కడైతే రావి చెట్టు వేపు చెట్టు కింద ప్రతిష్ఠ చేసి ఉన్నారో వాటికి పోసి ఆ పోసినటువంటి జలమంతా కూడా ఎక్కడైతే మట్టిలోకి వెళ్తుందో ఆ మట్టి అంతా తీసుకెళ్ళి మీ పొలంలో చల్లుకోండి. ఇంకా వీలైతే పసుపుతో భూసూక్త పారాయణం దగ్గరలో ఉన్న అర్చకులు దేవాలయాల్లో చేస్తారు. ఆ పొలాన్ని నీళ్ళలో కలుపుకొని పొలం అంతా చల్లుకోండి. ఇంకా మీకు ఏమైనా రెమెడీస్ ఉంటే నేను ఇందాక చెప్పినటువంటి దాంట్లో క్లియర్గా నైరుతి భాగంలో నిమ్మకాయ కోసి పెట్టేసేయండి. పసుపు కుంకుమ చల్లక్కర్లేదు. ఆముద దీపం కూడా చాలా మంచిది. ఇవన్నీ కూడా వీరికి చెప్పేటువంటిది. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వీలైతే శని చాలీసా, శని మంత్రము, శనికి సంబంధించిన ఏవైనా సరే చేయండి. దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం పారాయణాలు చేయండి. విశేషమైన శక్తినిస్తారు. ఏ వాంఛిత కోరికలు లేకుండా భగవన్నామస్మరణ, భగవద్ధ్యాసలో ఉండండి. ప్రశాంతత లభిస్తుంది. ఇలా జాతకానికి సంబంధించి ఇంకా ఇన్ డీటెయిల్గా కావాలనుకున్న వాళ్ళు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, పేరు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే డీటెయిల్గా మీకు జాతక విశ్లేషణతో సహా 60-70 పేజీల్లో ఇస్తాము. అలాగే వివాహం కాని వారి కోసం కన్యావర పాశుపత హోమాలు, రాజకీయాలు, ప్రమోషన్స్ కావాల్సిన వారి కోసం రాజశ్యామల యాగం లాంటివి నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.